పిలచితివే అందరూ నన్ను మరచిపోయిన క్రీస్తు ప్రేమతో లేపితివే అందరూ నన్ను విడచిపోయి రాత్రి అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఎందరూ నిన్ను మర్చిపోయి వెళ్ళిపోయినా ఈ రాత్రి ఆయన కృప నీకు పక్షాన్ని విడుదలైతే అదుగు ఆనాడు జెరుబ్బాబెలుకు వ్యతిరేకంగా ఒక పర్వతము నిలబడినప్పుడు కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయించుండగానే ఆ పర్వతం చదునైపోయింది. ఉర్రాపా కూటారా సంధరణ రక శందలన ఉల్లరియ చీరకదన ఆనాడు హన్నమ్మ మీదకి కృప విడుదలవగానే ఓ తన గర్భమును దేవుడు తెరిచాడు. ఈ రాత్రి అదే కృప నీ మీద నా మీద విడుదల పరచబడబోతుంది. అందరూ చెప్పండి, నాకు చాలయా అని చెప్పండి. చాలయా అని చెప్తుండగానే సుజాత అనే ఒక సహోదరిని దేవుడి రాత్రి తాకబోతున్నాడు. ఒక ప్రకాశమానమైన మేఘం నీ మీదకు రాబోతుంది. ఓ షైని అనే ఒక సహోదరిని దేవుడి రాత్రి టచ్ అయిపోతున్నాడు. లెబరియం ధనాధురకన్న పూజ అనే ఒక సహోదరిని రాత్రి దేవుడు టచ్ అయిపోతున్నాడు. రెమ్సెకె టూర్రెమెస్సెకె దుల్వరాన రెబెకలా ధురస్తేరి గదన ప్రసీకమౌలి అదన బూర్ఖ ఈ పేరుకి ఈ ఇంటి పేరుకు సంబంధించిన వారిని దేవుడి రాత్రి టచ్ అయిపోతున్నాడు. ఓ రికమధువారు యందరన లెస్తేరి పీటిని కల్దరన లెస్తే కెంటూనమా శబ్దనే ఓ జాన్ అనే వ్యక్తిని రాత్రి దేవుడు తన కృపతో నింపబోతుండగా రెండు చేతులు పైకెత్తిలా చెప్తామా, నీ కృప నాకు చాలయ్యా. చెప్పాలి, నీ కృప నాకు. థ్యాంక్ యూ జీసస్. నీ కృప నాకు నీ కృప నాకు ఇప్పుడే నీ శరీరం తేలికపరచబడుతుంది. యు ఆర్ గోయింగ్ టు ఫ్రీ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ గుండెలో ఉన్న భారం అంతా తీసివేయబడుతుంది. కొంతమంది కన్నీళ్లతో, కొంతమంది భయంకరంగా కన్నీటిని మారుస్తున్నారు. ఎందుకు నీ కన్నీరు వస్తుందో కూడా తెలియదు. ఇక్కడ దేవుని సన్నిధి బలంగా విడుదల పరచబడడం నేను చూస్తున్నాను. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడాయన, నిన్ను వదిలివేసే దేవుడు కాడాయన. ఎన్ని పోరాటాల మధ్య రాత్రి ప్రాంగణంలో నిలబడ్డావో నమ్ము, విశ్వసించు. ఈ రాత్రి నీ పోరాటానికి ఒక ముగింపును దేవుడు పలకపోతున్నాడు. నీ సమస్యకు ఒక ముగింపును దేవుడు పలకపోతున్నాడు. మరలా నీ జీవితాన్ని నా దేవుడు పైకి లేవనెత్తపోతున్నాడు. ఒక శక్తివంతమైన ఉజ్జీవాన్ని నీలో దేవుడు మొదలు పెట్టబోచుండగా చప్పట్లు కొడుతూ రిసీవ్ చేసుకో. విజయము నీ బావుట, నీ పాదాల దగ్గర వంగి రాబోతున్నది. రాత్రి చెల్లి ఓడిపోయావు, భవిష్యత్తు ఏంటో తెలియటలా విజయము నిన్ను తాకబోతుంది. నీ సరిహద్దులను విజయము తాకబోతుంది. నీ సరిహద్దులను నెమ్మది తాకబోతుంది. నీ సరిహద్దులను సమాధానము తాకబోతుంది. షాలారా రికటి రబలాష రబలదరన రికల్దర స్టనువలన రస్తర సోటోకోరియ బలన రికబాబాబాబా. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Hallelujah. రెండు చేతులు పైకి గట్టిగా చెప్తాం. అందరూ చెప్పాలి. Hallelujah. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Hallelujah. కొంచెం బిగ్గరగా చెప్తామా? Thank you, Lord. Hallelujah. What is touch? Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 అందరూ కళ్ళు మూసుకోండి. Hallelujah. 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 Aradhana.
ఆరాధన హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా Thank you, Lord. హల్లెలూయా Thank you for the wonderful presence. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా Hallelujah. Hallelujah. అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా యేషువా హల్లెలూయా యేషువా. ఆహా. అందరూ ఆరాధించాలి. చెప్పండి యేషువా అని చెప్పండి. యేషువా. ఆహా. భయంకరంగా దేవుని శక్తి క్రోధకులు తాకవచ్చు. విడుదల. నా ప్రియ మాంత్రిక సామ్రాజ్యాలు కుప్పకొచ్చబడుతున్నాయి. వేవేలలో 10,000లో నా ప్రియ యేసు అతి సుందరుడు. వేవేలలో 10,000లో యేసు. రెండు చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ యేసు యావే రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే అడోనాయ్ కనపరచును. యావే Let the heavy presence touch you, everybody here. ఆకాశము తెరవబడును గాక, చీకటి వెళ్ళిపోవును గాక, వెలుగు కలుగును గాక, నూతన ప్రారంభాలు కలుగును గాక. యేసు అధికారంలో మాంత్రిక తాంత్రిక శక్తుల ప్రభావం లైవ్ అయిపోయాను గాక. యవనస్తులు యేసునామములో లేవనెత్తబడుదురు గాక. ప్రతి విధంగా సత్య విషయం అణిచివేయబడును గాక. దేవుని కార్యం ప్రతోగ్రాల్లో జరుగును గాక. మరుపురాని కార్యం జరుగును గాక. అయ్యా నేను తప్పుచున్నాను, నీ నామం కనపరచబడును గాక. నువ్వు కనపరచబడుతువు గాక. ఇప్పుడే ప్రజలు దర్శనాలు చూచుదురు గాక, వెలుగును పొందుకొనుదురు గాక, శక్తితో నింపబడుదురు గాక, బలమైన దైవ సన్నిధి విడుదల ఉండు గాక. అడోనాయ్ కనపరచును. యావే రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే అడోనాయ్ కనపరచు. ఈ రాత్రి దైవ సన్నిధి బలముగా అనుభవించుదురు గాక. గొప్ప విడుదల రాత్రిగా మలచబడును గాక. నెక్స్ట్ లెవెల్ గా జరుగును గాక. పైశాచిక మాంత్రిక తాంత్రిక శక్తుల ప్రభావాలు యేసు అధికార నామములో బంధించబడును గాక. తొలగిపోను గాక, వెలుగు కలుగును గాక. ఈ రాత్రి నీ జీవితంలో మార్గములు తెరవబడును గాక. ఆగిపోయిన స్ట్రక్ అయిపోయిన లైఫ్ లో డోర్స్ తెరవబడును గాక. సంఖ్యలు ఊడి పడిపోను గాక. బంధకాలు తెగి పడిపోను గాక. ఫినాన్షియల్ బ్రేక్ త్రూ కలుగును గాక. ఆర్థిక సంబంధమైన గొప్ప విడుదల కలుగును గాక. ఓ ఆత్మ సంబంధమైన విడుదల రాత్రి గొప్ప కలుగును గాక. రిబాల శందర గదన ఎప్పటిలా నన్ను తగ్గించుకుంటున్నా. I should disappear, you should appear, Lord. Your name has been lifted high. పైకెత్తబడాలి నామం. అలు పెరిగిన పోరాటాలు అద్భుతమైన నీ సన్నిధితో మాకు తోడుంచున్నందుకు వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం? ఈ శక్తివంతమైన ఉద్యోగులన్నింటిలో నీ కృపను తోడుగా ఉంచావు. అలు పెరిగిన ప్రయాణంలో అద్భుతమైన సన్నిధితో తోడున్న యేసయ్యా స్తోత్రం. మరణమే దరిచేరగా మరలా జీవితాన్ని ప్రారంభించిన తండ్రి యేసయ్యా నీకే స్తోత్రం. పోరాటమే అలవాటైపోయి, నిరీక్షణే అలసటైపోయి, చివరి గడిలలో
పడిన పరిస్థితిలో ఉన్న నాకు చేయనిచ్చావే, పైకి లేపావే, శక్తివంతమైన ఉజ్జీవం నాలో మొదలు పెట్టావే. యేసయ్యా నీకు స్తోత్రం. ఊహించని మలుపులే, ముందెళ్ళని మార్గములే, ఆనంద సంతోషములే, ఉత్సాహగానములే నన్ను నింపి చేయనిచ్చావే, పైకి లేపావే, శక్తివంతమైన ఉజ్జీవం రగిలించావే. నీకు స్తోత్రం. గతించిన దినములో జరిగిన ప్రతి శక్తివంతమైన ఉజ్జీవాన్ని ఘనంగా జరిగించారు. ఓకే, నెక్స్ట్ లెవెల్లో ఇది జరుగునట్లుగా నీ కృపను విడుదల పరచండి. నీ ప్రజలు నీ మహిమను అనుభవించుదురుగాక, నీ ప్రత్యక్షతను విడుదలగాక, రెవల్యూషన్ విడుదలవునుగాక, గొప్ప మెసేజ్ ఇక్కడ విడుదలవునుగాక. ఈ కృపతో కప్పి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దయచేసి కూర్చో. ప్రార్థనతో అందరు దేవుని సన్నిధిలో కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. రాత్రి దేవుని సన్నిధిలో పెదవగురాలు ప్రాంతంలో శక్తివంతమైన ఉద్యోగంలో నిలబడడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నిశ్చయంగా దేవుని నామం మాత్రమే మహిమపరచబడును గాక. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్. అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు, అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు. ఈ రాత్రి ఆ మంచి దేవుని యొక్క హల్లెలూయా. మోషేతో అంటాడు, నా మంచితనం నీకు కనబరుస్తానని. నిజంగా మంచితనం అంతా ఈ పెదవగురాల ప్రాంతం అంతా కూడా యేసయ్య యొక్క మంచితనమును చూచునుగాక. ఆమెను హల్లెలూయా. ఇలా శక్తివంతమైన ఉజ్జీవాలు జరిగించడానికి ప్రభు అనుగ్రహిస్తున్న కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దైవజనులు ఎంఎస్ పాల్ గారికి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నడిపించబడుతున్న ఈ సభలలో దేవుడు ఎన్ని పోరాటాలు, ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని విపరీతమైన సమస్యలు కలుగుచున్నప్పటికీ వాటి మధ్య దేవుడే మార్గాన్ని తెరిచి ఆయనే వేమేకర్గా, మిరాకిల్ వర్కర్గా, ప్రామిస్ కీపర్గా ఈ పరిచర్యంతటికి తోడుంటున్న దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. దైవజనులు ఎంఎస్ పాల్ గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి ఇక్కడ చేరువచ్చిన దేవుని ప్రజలందరికీ, సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నిశ్చయంగా మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నీ పక్కన వారికి షేకండి చెప్పండి, మరపు రాని కార్యం మీరు రాత్రి దేవుడు నీ జీవితంలో చేయబోతున్నారని చెప్పండి. చెప్పండి సార్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి మరపురాని కార్యం ఇద్దరు ముగ్గురు టచ్ చేసి చెప్పండి, మరపురాని కార్యం దేవుడి రాత్రి మన ఎడల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? చేయదు గట్టిగా ఆమేన్ అనండి. అలాగే అనేక ప్రాంతాల నుంచి మీటింగ్ వచ్చారు. కాటూరు నుంచి వచ్చారా? కాటూరులో ఉన్నారు ఇక్కడ. అనుకున్నాను నేను, ఎందుకంటే పాస్టర్ గారు వదిలిపెట్టట్లేదు మీటింగ్కి వెళ్తే, ఎందుకు వెళ్ళడం మానేద్దాం అనుకున్నారేమో అనుకున్నాం. కానీ దేవుడు మిమ్మల్ని కూడా తీసుకుని వచ్చారు. మీకు కలిగిన ఆసక్తిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఏదో ఉన్నత ప్రణాళిక మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఈ రాత్రి మీకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను నేను. ఆమేన్ అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. కాటూరు వాళ్ళకి స్పెషల్ ఏమనుకోకండి, మిగతా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యం చేయబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాటూరు అనగానే దానికి కొంచెం ఫైర్ వచ్చినట్టు ఉంది. హల్లెలూయా. ఏంటి మోజెస్ గారు మరి ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది మామూలు చెప్తే కొట్టేస్తారు మంచోడు. హల్లెలూయా. దైవజనులు రమేష్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు, తమ్ముడు వాసికి వందనాలు, నాతో వచ్చిన దైవజనులు వినోద్ గారికి, ఇక్కడ దైవజనునికి సాక్ష్యం ఇచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపు. చెయ్యదు గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామండి. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇలా మన జీవితంలో ఎన్నో సమస్యలు, ప్రతికూలతలు చాలా ఎదురవుతూ ఉంటాయి. జీవితం అంటేనే ఎన్నో విపరీతమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నేను ఆత్మలో ప్రార్థన చేసుకుంటూ కారులో వస్తున్నాను. నిన్నటి దినాన నేను ఉదయకాలం కాకినాడ వెళ్ళాను. దాదాపుగా 3 గంటలు ప్రయాణం చేసుకొని వెళ్ళి అక్కడ ఒక షార్ట్ మెసేజ్ ఇచ్చి తర్వాత ఒక సేవకుల సదస్సులో నేను పాల్గొన్నాను. అది పాల్గొని ఒక 4 గంటల వరకు, ఈవినింగ్ వరకు అక్కడ ఉండి, అక్కడి నుంచి మరొక 3 గంటలు ప్రయాణం చేసి అనకాపల్లి ప్రాంతం వెళ్ళాను. ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఆ రాత్రి అది 24 గంటల స్తుతి ఆరాధన కార్యక్రమం. రాత్రి 9:30కి నాకు మైక్ ఇస్తే దాదాపుగా 5 గంటల వర్తమానం చెప్పాను అక్కడ. కాటూరు తర్వాత అదే మరొకసారి 5 గంటలు చెప్పడం. 5 గంటల వర్తమానం చెప్పిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయాను నేను. విపరీతమైన వేడి, అసలు బలం కానీ శక్తి కానీ లేదు. ఇక ప్రయాణం చేయలేక రాత్రి అక్కడే ఉండి ఉదయం బయలుదేరాం. మరలా 5 గంటల ప్రయాణం.
ఆ ప్రయాణం చూసుకొని ఇంటికి వచ్చి వెంటనే మరలా ఇక్కడికి వచ్చాను. ఈ వస్తున్న ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు జరిగాయి. ఈ మీటింగ్ కోసం అయితే విపరీతమైన ఆటంకాలు, భయంకరంగా నేను ఆత్మీయ పోరాటాన్ని నేను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు నాతో మాట చెప్తున్నారు. నాకు పెద్దగా అనిపించలేదు ఈ సమస్య, కానీ కొన్ని చూస్తుండగా జనరల్ ఐస్తో చూస్తున్నప్పుడు చాలా క్లిష్టంగా అనిపించాయి. కానీ దేవుడు నాకు 2 సందర్భాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి, ఇజ్రాయేలు ప్రజల ముందు గొలియాతు నిలబడినప్పుడు దావీదన్న ఒక మాట. రెండవది, జెరుబ్బాబెలు ముందు ఒక పర్వతం నిలబడినప్పుడు జకర్యాకి దేవుడు ప్రత్యక్షమై చెప్పిన ఒక మాట నాకు చాలా నా మైండ్లో తిరుగుతూ ఉంది. ఆ మాట చెప్పి మీకు వర్తమానం అందిస్తాను. ఏ మాట అంటే, ఇజ్రాయేలులందరినీ భయపెట్టడానికి రాజుని సహితం కలవరపరిచేలాగా ఒక స్వరం ఒక లోయలో వినబడుతుంది. విపరీతంగా 6 మూల జానుడు ఎత్తు కలిగిన ఒక మనిషి, రాగి కవచాలు కలిగిన ఒక మనిషి, నేతగాని ధోని వంటి ఈట కర్రను కలిగిన ఒక మనిషి ఇశ్రాయేలు దేవుని ప్రజలకు, దేవుని స్వాస్థ్యమైన బిడ్డలకి వ్యతిరేకంగా నిలబడి ఒక లోయలో నిలబడి కేకలు వేస్తున్నాడు, భయపెడుతున్నాడు. వాడి ఆయుధాలను చూసి భయపడుతున్నారు, వారి స్వరాన్ని చూసి భయపడుతున్నారు, వారి యొక్క శారీరక దారుఢ్యాన్ని చూసి భయపడుతున్నారు. భయపడి యుద్ధాలు చేయాల్సిన వారు గుడారాల్లో పండుకున్నారు, నడిపించవలసిన వారు గుడాల్లో పండుకున్నారు. చేయవలసిన వారు, నడిపించవలసిన వారు, యుద్ధం చేసి ప్రజలకు క్షేమాన్ని కలుగు చేయవలసిన వారు అందరూ కూడా గుడారంలో హైడ్ అయిపోయి పండుకుని ఉన్నారు. ఆ సమయంలో ప్రజలు భయపడుతున్నారు, అనుకుంటున్నారు ఇక ఇశ్రాయేలు రాజ్యం ఫిలిస్తీన్ల చేతులకు వెళ్ళిపోబోతుంది. ఇతడు నిజంగా ఇశ్రాయేలును తిరస్కరించడానికే వచ్చినవాడు, ఆ మనుషుని నిజంగా చూచితే అని ఆ రాజ్యం అంతా ఒక టాపిక్ రైజ్ అవుతూ ఉంది. ఆ రాజ్యం అంతా కూడా ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నారు. ఆ టాపిక్ ఏంటంటే గొల్యాత్. ఈ గొల్యాత్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ. ఇతడు చాలా సూపర్ ఎక్స్ట్రాడినరీ కనబడుతున్నాడు. ఖచ్చితంగా ఇతన్ని మనం జయించలేం. ఖచ్చితంగా ఈ వ్యక్తి ముందు మనం నిలబడి ఖచ్చితంగా యుద్ధం చేయలేం, అతడితో పోరాడలేం. పోరాడాలని వెళ్ళి వెనుదిరిగారు. 40 దినాలు పోరాడదామని ప్రయత్నించారు. 40 దినాలు కూడా పోరాట ప్రయత్నాన్ని వెనక్కి వచ్చేసి ప్రయత్నాలు కూడా చేయకుండా ఆగిపోయి ఉండారు. ఆగిపోయిన సందర్భంలో చాలా బలవంతులు ఇజ్రాయెల్ దేశంలో కూడా ఉన్నారు, జ్ఞానవంతులు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, ఇజ్రాయేలులో తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, శారీరక బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇజ్రాయేలులకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంత దేవుడు తోడుగా ఉండి ఇజ్రాయేల్కి అంతగా బలము, జ్ఞానము, శక్తి అన్నీ కలిగినా సరే భయపడుతూ లోపల కూర్చున్నారు. ఆ దేశానికి రాజు, ఆ ప్రజల కోసం నిలబడాల్సిన రాజు కూడా లోపల కూర్చుంటే నా గృహాలలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి నాకు వినబడుతుంది. ఏమంటే, అయ్యో కాపాడాల్సిన రాజే పండుకున్నాడే, యుద్ధం చేయాల్సిన సైనికుడే పండుకున్నాడే, వాళ్ళే ముందుకు రాలేకపోతున్నారే, సామాన్య ప్రజలమైన మన బ్రతుకులు ఏంటి అని ఏడుస్తున్న అనేక మంది ప్రజల ఆర్తనాదాలు, ఆక్రందనలు, ఆకలు వినబడుతున్నాయి. నాకు ఆత్మలో వినబడుతుంటే నాకు అనిపించింది, నిజమే కదా. ఏంటి ఈ రాజుగారు, ఈ సైన్యాధిపతులు, సైనికులు వీళ్ళే కనుక ఆ గొలియాతును జయించకపోతే ప్రజల పరిస్థితి ఏంటి? రేపొద్దున వాళ్ళందరూ ప్రజలను దోపిడి సొమ్ముగా లాగేసుకుంటారే, వాళ్ళ ఆస్తిని లాగేసుకుంటారే, వారిని చెరగా తీసుకుని వెళ్ళిపోతారే, బానిసలుగా చేసేస్తారే. అరే, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత ఆశ్చర్యంగా దేవుడు పాలు తేనెలు ప్రపంచ దేశంలో నడిపించాడు. ఈ తర్వాత ఈ రకమైన పరిస్థితులు నడిపించబడి దేవుడు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తల తర్వాత రాజులు నిలబెట్టుకున్నాడు. ఇంత రాజులు నిలబెట్టుకుని ఇంత నడిపించబడుతున్న సందర్భంలో ఏంటి పరిస్థితులు, ఏంటి పోరాటము అని అనుకుంటున్నారు. హల్లెలూయా. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. చినుకులు పడుతున్నాయి ఏంటని ఆలోచిస్తున్నారా? మనందరూ వచ్చాం కదా, అందుకే 4 పడుతున్నాయి. ఆశీర్వదించి వెళ్ళిపోద్ది. ఆమేన్ అనండి గట్టిగా. యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా కనీసం వర్షం వచ్చే వాతావరణం కూడా లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సడన్గా చూసారా వచ్చేసింది అది యేసు నామములో. ఇప్పుడే ఏం కాదు, ఎవరికైనా కావాలంటే పట్టుకోండి, అన్ని ఆశీర్వాదాలు. ఎన్ని చినుకులు తలిగితే అన్ని ఆశీర్వాదాలు మీకు తగిలించుకొని పక్కన వాళ్ళు చెప్పండి, ఇది ఫుల్గా మిమ్మల్ని తడపదు, ఆత్మీయ వర్షంతోనే దేవుడు తడుపుతాడు. ఈ సాధారణమైన వర్షం ఇక్కడ ఆగిపోబోతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో ఈ వర్షము ఆగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకటి మాంత్రిక మేఘములు యేసు అధికార నామములో ఈ ప్రాంతం మీద నుంచి వైదొలిగిపోవునుగాక. మాంత్రిక మేఘములు యేసు అధికార నామములో ఈ ప్రాంతం మీద నుంచి వైదొలిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యూ షుడ్ మూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 2 చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా ఈ మాట చెప్పగానే వర్షం ఆగిపోద్ది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ మాట చెప్పగానే వర్షం ఆగిపోద్దని చెప్పండి. ఈ మాట వింటుండగానే వర్షం ఆగిపోద్దని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే అలాగ కాపాడవలసిన వారి లోపల కూర్చొని ఉంటే, ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే, ఆక్రందులను ఆవేదనలు, ఎవడు మమ్మల్ని కాపాడుతాడు, ఎవడు మాకు సహాయం చేస్తాడు, ఈ రకంగా బానిసత్తులకు వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు సడన్గా దేవుడు ఒక వ్యక్తిని, గొర్రెలు కాచుకుంటూ ఉన్న ఒక వ్యక్తిని సడన్గా దేవుడు యుద్ధ ప్రాంగణంలో నిలబెట్టాడు. 2 చేతులు పైకెత్తి చప్పలు కొట్టండి. ఏ దిక్కు నుండి సహాయం వస్తుంది, ఎవరు సహాయపడతారు, ఏం చేస్తారు అనుకుంటున్న సందర్భంలో ఒక ఆరాధికుడు అపగట్టిగా చప్పలు కొట్టాలా, ఒక దేవుని తోడు కలిగిన వాడు చప్పట్లు కొట్టాలా, దేవుని అభిషేకం కలిగిన వాడు చప్పట్లు కొట్టాలా, ఒక ఆరాధికుడు చప్పట్లు కొట్టాలా, ఒక మ్యూజిషియన్ చప్పట్లు కొట్టాలా. ఆ వ్యక్తి అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉండగా సడన్ గా ఆ వ్యక్తి నడుచుకుంటూ ఏ యుద్ధకరమైన ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణంలో అడుగు పెట్టాడు. చప్పట్లు కొట్టండి. అడుగు పెట్టగానే అందరికీ వినపడుతున్న శబ్దమే ఇతనికి వినపడుతుంది. ఎవరైనా దమ్మున్న వారు ఉంటే నా మీదకి రండి, ఇశ్రాయేల్ సైన్యములను నేను తిరస్కరిస్తున్నానంటే ఆ వ్యక్తి అన్న మాట ఏంటో చెప్పనా, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడో 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలా. మీరు మరీ చెప్ప కొడుతున్నారు. అది వెళ్ళిపోయింది. మీరు బరకం కప్పేలోపు వెళ్ళిపోతుంది. ఆమేనని చెప్పండి. జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడో. ఈ స్వరం వినబడగానే ఒక్క మాట చెప్పనా, భయపెట్టే ఆత్మ అణిచివేయబడింది. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఒక్కసారిగా భూమి కంపించడం భూమి కంపించడం మొదలుపెట్టింది. శత్రు సామ్రాజ్యాలు వణకడం మొదలుపెట్టినాయి. గొల్యాతు కూడా ఆశ్చర్యపోతున్నాడు, ఇశ్రాయేలు ఆశ్చర్యపోతున్నాడు. అలాంటి సందర్భంలో ఇదిగో సౌలుతో చెప్తున్నాడు, సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నా దేవుడు నాకు తోడై నా గొర్రెలను రక్షించడానికి ప్రభువు నాకు బలం ఇచ్చి వాటిని చీల్చివేసి గొర్రెలను విడిపించడానికి పండించిన దేవుడు ఈ రోజున ఈ జీవము కలిగిన దేవుని సైన్యమును విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు అని ఇదిగో బలము ఆయుధాలతో బయలుదేరలేదు. ఒక కర్రను పట్టుకొని 5 రాళ్లను ఏరుకొని వడిసెలలో ఒక రాయిని పెట్టి సంచులో 4 రాళ్లు పెట్టి వడిసె తిప్పి అలా ఇసరగానే ఆ 40 దినాలు అరిచిన అరుపు ఆగిపోయింది. 40 దినాలు భయపెట్టిన మనిషి కింద పడిపోయాడు. 40 దినాలను శరీరాల సందర ఒక శక్తిగా నిలబడిన ఆ శక్తి అణిచివేయబడింది. అంతే ఒక్కసారిగా పాటలు ప్రారంభించారు. శత్రు తల తెగనరికి వేయబడింది. చప్పట్లు కొట్టాలా గట్టిగా. మీరు ఈ రాత్రి దేవుని సేవకునిగా ప్రవచిస్తున్నాను. ఒక అభిషేకము కలిగిన ఆరాధకుని అడుగు, అభిషేకము కలిగిన మ్యూజిక్ ప్లేయర్ అడుగు, అభిషేకం కలిగిన దైవజనుని అడుగు, అభిషేకం కలిగిన పిల్లల అడుగు, అభిషేకం కలిగిన ఆయుధాలు కలిగిన వారు కాదు, అభిషేకం కలిగిన వారు అడుగు పెడితే ఎంతటిది అది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కుప్ప కూల్చబడ్డాడు. ఆమెనండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో విజయం కలిగింది. ఆమెనండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక్కసారిగా భయ కేకలు వేసిన ఇశ్రాయేలీయులు ఆనంద కేకలు వేయడం మొదలు పెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టలేదు మీరు. ఇప్పుడు వచ్చింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏమైపోయింది చెప్పండి. మీకు మాట చెప్పా, నేను ఈ మాట చెప్పగానే అది ఏమైపోద్ది. ఇది చూసే కూడా చప్పట్లు కొట్టలేదంటే అర్జెంటుగా అలాంటి వాళ్ళు కరెంట్ వైర్లు తీసుకురావాలి. కొట్టండి గట్టిగా, దేవుని నామం గనపరచండి. హల్లెలూయా. ఆనందగానమునే పాడనా. ఏ గానం చెప్పండి. హల్లెలూయా. ఆనందగానము. ఆమేనండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, అందరికీ ఎంతటి వాడిగా కనబడ్డాడంటే పెద్ద సమస్య, పెద్ద మాంత్రికుడు, పెద్ద చిక్కుటి శక్తి, పెద్ద దైపు శక్తి. ఇది పెద్ద సమస్య. ఈ రాత్రి నేను మొట్టమొదటి ప్రవచనం నీ మీద చెప్తున్నా. నీ కళ్ళ ముందు ఏది పెద్దగా కనబడుతుందో ఈ రాత్రి నా దేవుని శక్తి దానిని నిర్వీర్యం, సింపుల్గా నిర్వీర్యం చేయబోతుంది. కుర్చీలో కూర్చున్న వాళ్ళైతే
భోజనాలు ఎడితే వెళ్తానన్నట్టు చూస్తున్నారు కొంతమంది వెనకాలు. గట్టికి చెప్పలు కొట్టండి, దేవుడి శక్తి విడుదల అవుతుంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా భయ వాతావరణం, చీకటి వాతావరణం, భయంకరమైన ఆ మనుషుడు మాట్లాడుతున్న మాటలు అరుపు ఏమీ లేదు. ఇక ఆడవాళ్ళు ఇక మొదలెట్టారు చూడండి, స్త్రీలు ఇక పాటలు పాడడం మొదలెట్టారు. ఇక యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణ, యెహోవా. ఆమేన్ చెప్పండి. ఇక ఆడవాళ్ళు చూడండి పాటలు పాడడం మొదలెట్టారు. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు, మనం పాట పాడబోతున్నాం. నాకు కాదు, పక్కన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు సాంగ్ పాడడానికి? ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి నేను శక్తివంతమైన ఉజ్జి మీద ఒక పాట రాశా. ఆ పాటను పాడదాం అనుకుంటున్నాను. దేవుడే సహాయపడును గాక. అన్నయ్య ఇప్పుడు కంపోజర్. హల్లెలూయా. అన్నయ్యకి సహాయపడాలి నాకు. అందుకే దేవుడు ఆత్మీయ అభిషేక్తుని తీసుకుని వచ్చాడు సేవకులు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శక్తివంతమైన ఉజ్జీవి మీద ఒక పాట రాశాను. ఇందాక పాటను మీకు చదివి వినిపించినది మీకు పాట అని తెలియదు. అలుపరిగని ప్రయాణంలో అద్భుతమైన సన్నిధితో తోడున్న యేసయ్యా నీకే స్తోత్రం అని ఒక పాటని ఈ శక్తివంతమైన ఉజ్జీవి మీద రాశాను. ఆ పాటని రాత్రి దైవ చిత్తమైతే మీకు మొదటి వినబడతాను. ఈ పెదగురాలు అందరూ దీవించబడుదురుగాక. అలాగే పరిచర్యకు ముందుకు వెళ్తుండగా, మందిరం కడుతూ ముందుకు వెళ్తుండగా జెరుబ్బాబెలు కూడా ఒక పర్వతం అడ్డుగా వస్తే జకర్యాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డుకించుటకు నీవు ఎంత మాత్రపు తాను. ఒక మాట చెప్పినా, నీ కళ్ళ ముందు పెద్దగా కనబడింది, కానీ అది నీ దేవుని ముందు చాలా అత్యల్పమైనది. హల్లెలూయా. నీకు ఎంత బిగ్గరగా సమస్య వచ్చిందో సాక్ష్యం చెప్తామని చెప్పారు. గుండెకి కలిగిన భయంకరమైన కళ్ళ అందరు డాక్టర్లు కానీ ఉన్నవారు అందరికి కానీ అది పెద్ద సమస్య. కానీ సృష్టికర్త అయిన దేవునికి, జీవము కలిగిన దేవునికి, సజీవుడైన దేవునికి, పునరుద్ధానుడైన దేవునికి, మరణమును జయించి తిరిగి లేచిన దేవునికి అది స్వల్పమైనది, అల్పమైనది, అది ఎంత మాత్రముది, అది ఎందుకు పనికిరానిది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నా దేవుని శక్తి ఈ రాత్రి పర్వతాలను చదును చేయబోతుంది. ఈ రాత్రి గొల్యాతులను పడగొట్టబోతుంది. ఈ రాత్రి విజయాలను ఇవ్వబోతుంది. ఈ రాత్రి బలమైన దేవుని ప్రసన్నత ఇక్కడ విడుదల కాబోతుంది. నీ వ్యాధులకి ముగింపు కలగబోతుంది. నీ యుద్ధములకు ముగింపు కలగబోతుంది. నీ భయముకు చప్పట్లకు ఆమేన్ చెప్పండి. నీ భయముకు ముగింపు కలగబోతుంది. నీ పరిచర్యకు ఎదురవుతున్న పోరాటాలకు ముగింపు కలగబోతుంది. ఏ శత్రువుతో పోరాడుతున్నారో సేవకులారా, విశ్వాసులారా, పరిచారులారా, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఒక ముగింపును పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కలుగ చేయబోతుండగా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్ చెప్పండి. నీ పక్కన వరకు చేయకండి, చెప్పండి. ఎంత పెద్దదో ఆలోచించుకో, నీ దేవుడు అంతకు మించిన వాడు. ఆమేన్ చెప్పండి. నీ సమస్య ఎంత పెద్దదో, నీ సమస్య ఎంత తీవ్రమైనదో, నీ రోగం ఎంత తీవ్రమైనదో, నీ పరిస్థితి ఎంత తీవ్రమైనదో, ఇదే శక్తివంతమైన ఉజ్జీవాలలో ఇప్పటివరకు జరిగిన ఉజ్జీవాలలో ఎంతో తీవ్రమైన రోగంతో, తీవ్రమైన అలజడితో, తీవ్రమైన ఒత్తిడులతో, తీవ్రమైన జీవితాలు పాడైపోయి, సేవలు అయిపోయి, పరిచర్యలు ఆగిపోయి, నలిగిపోయిన, పాడైపోయిన, అనేకమైన ఆటంకాల మధ్య నలుగుతున్న వారు ఈ మీటింగ్లో ఎన్ని మీటింగులు పాల్గొన్నారో ఒక్కొక్క మీటింగ్కి 10ల సంఖ్యలో దేవుడు సాక్ష్యాలను అప్పగించాడండి. ఆమేన్ అనండి. హల్లెలూయా. చనిపోతున్న వారు బతికారు. ఆమేన్ చెప్పండి. కిడ్నీ రాళ్ళు దేవుడు స్వస్థపరిచాడు. ఆమేన్ చెప్పండి. గుండె బలహీనతలు దేవుడు స్వస్థపరిచాడు. ఆమేన్ చెప్పండి. మాంత్రిక శక్తుల కట్లు దేవుడు తెంపివేశాడు. ఆమేన్ చెప్పండి. 18-20 సంవత్సరాలు త్రాగుడికి అలవాటు అయిపోయిన వారు కూడా విడుదల చెందుకున్నారు. ఆమేన్ చెప్పండి. విపరీతమైన దేవుని అద్భుతమైన శక్తి కలిగిన కార్యాలు. చాలా మంది పరిచారకులుగా మార్చబడ్డారు, చాలా మంది సేవకులుగా మార్చబడ్డారు. సేవకులుగా ఉన్న వారికి ఎదురవుతున్న ఆటంకాలకి ద్వారాలు తెరవబడి, ఆటంకాలు తొలగిపోయి అల్లు పెరగని సేవా ప్రయాణంలో ఉన్నతమైన సేవ చేయడానికి దేవుడు కార్యం చేశాడు. ఇది సాధారణమైన ఉద్యమం కాదు, ఇది శక్తివంతమైన ఉద్యమం. మీకు మాత్రం శక్తి లేదు చప్పట్లు కొట్టడానికి, అదేంటో మరి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు బాగా హల్లెలూయా చెప్పేవారంటే ఇష్టం, ఆమేన్ చెప్పేవాళ్ళంటే ఇంకా ఇష్టం, స్తోత్రం చెప్పేవాళ్ళంటే ఇష్టం. అలాంటి వాళ్ళకే ప్రార్థన చేయాలనిపిస్తుంది నాకు, అలాంటి వాళ్ళకే ప్రవచనం చెప్పాలనిపిస్తుంది నాకు, అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చెయ్యాలనిపిస్తుంది, నెత్తి మీద చేసి ఆయిల్ వేసి ప్రేయర్ చేయాలి. కానీ కొంతమంది మౌన గీతమునే పాడనా. ఏ గీతం? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అట్టి కార్యాలు చేయను గాక.
ఇది సాధారణమైన పరిచర్య కాదండి. ఒక బలమైన దర్శనం కలిగి చేయబడుతున్న పరిచర్య. ఇది చిన్న మీటింగ్ కాదు. దీని వెనకాల వందల దినాల ప్రయాస, వందల మంది ప్రయాస, పోరాటాలు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఒకరోజు మాట చెప్తాను వినండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 2 మాటలు మీతో చెప్పి రాత్రి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనని వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దైవజనుడైన పౌలు సేవా పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడే సమస్తాన్ని జరిగిస్తూ వచ్చేవారు. దర్శనము లేకుండా వెళ్ళేవాడు కాదు. బైబిల్లో ఎక్కడ దైవజనుడైన పౌలు మాట్లాడినా దర్శనముతో వెళ్ళి తిని, దర్శనం పొందుకున్న దినము నుంచి ఎక్కడికి వెళ్ళిన దర్శనముతోనే. ఆ దమస్కు మార్గములో దేవుని దర్శనం పొందుకున్నాక ఏ ప్రయాణం చేయనివ్వండి, ఎటువైపు వెళ్ళనివ్వండి, ఈ దైవజనుడు ఒక దర్శనముతో నడిపించబడుతూ వెళ్తూ ఉండేవాడు. ఈ దర్శనముతోనే ఎక్కడికైనా ప్రయత్నిస్తూ వెళ్తూ ఉండేవాడు. ఒక రోజున ఈ దైవజనుడైన పౌలు ఈ దెర్బేకు లుస్త్రాకు వచ్చినప్పుడు ఆ లుస్త్రాలో అనేకమైన ఘనమైన కార్యాలు జరిగాయి. సంఘం విస్తరించబడుతుంది, విశ్వాసమందు స్థిరపరచబడుతున్నారు, అనుదినము సంఘం విస్తరించబడుతుంది. అయితే ఒక రోజున సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దైవజనుడి దగ్గరికి దిగి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పనా? వాక్యం చెప్పకుండా ఆటంకపరుస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎవరు ఆటంకపరిచేది? పరిశుద్ధాత్మ దేవుడే. ఆసియా అనే ఒక ఖండంలో, ఆసియా ఖండంలో వాక్యం చెప్తాడానికి పౌలు వెళుతూ ఉండగా, వాక్యం చెప్పకూడదు పౌలు, నువ్వు ఆసియాలో వాక్యం చెప్పకూడదు అని 6వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చాలా ఆటంకాలు కలుగు చేశాడు. ఇది సైతాను కలుగు చేసిన ఆటంకం కాదు, ఇది అపవాది కలుగు చేసిన ఆటంకం కాదు, ఇది దెయ్యపు శక్తులు కలుగు చేసిన ఆటంకం కాదు, ఇది మాంత్రికుడి పనులు చేసిన ఆటంకాలు కాదు. జీవితంలో ఒక ప్రణాళికతో, ఒక దర్శనముతో, ఒక మంచి పని కోసం వెళుతున్నప్పుడు శత్రువులు ఆటంకపరుస్తూ ఉంటారు. భయంకరంగా శత్రువులు ఆటంకపరిచి మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, మనము వేరొక మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు, మనము సరి అయిన త్రోవ కానప్పుడు, సరి అయిన మార్గంలో వెళ్ళినప్పుడు దేవుడు కూడా మార్గ మధ్యంలో వచ్చి మనల్ని కూడా అడ్డుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఇది దైవజనుడైన పౌలు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఒక యవ్వన కాలంలో ఉన్నప్పుడు వ్యతిరేకమైన పనులు, అల్లరి చిల్లరి పనులు చేసుకుంటూ, మనుషుల్ని కొడుతూ, హత్య చేస్తూ, ఒక రౌడీ షీటర్లా బ్రతుకుతూ ఉండేవాడు. రౌడీ షీటర్లా బ్రతుకుతూ, హత్య చేస్తూ, మనుషులను బెదిరిస్తూ, అదే ప్రాణాధారం అన్నట్లుగా, అదే జీవితం అన్నట్లుగా నడిపించబడుతూ వెళ్తూ ఉండేవాడు. ఇలా వెళ్తూ చాలా మందిని హింసిస్తున్న ఆ తరుణంలో, ఆ సమయంలో దేవుడు మధ్యలోకి వచ్చి తన ప్రయాణాన్ని అడ్డుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? దమస్కు వెళ్తున్నావా? ఆ ప్రాంతం వెళ్తున్నావా? మనుషులు కొట్టడానికి సుపారీ తీసుకున్నావా? హత్య చేయడానికి సుపారీ తీసుకున్నావా? క్రైస్తవులు హింసించడానికి సుపారీ తీసుకున్నావా? డబ్బులు తీసుకొని ఇలా మనుషుల్ని హింసించడానికి వెళ్తున్నావని పరిశుద్ధాత్మదేవుడు మార్గ మధ్యంలోనే పరిశుద్ధాత్మదేవుడు అతన్ని అడ్డుకున్నట్లుగా మనం చూస్తాం. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకున్న తర్వాత ఆ పౌలు ఒక దర్శనముతో, ఒక బలమైన కంటిన్యూస్ ఫైర్ అపాన్ డిమానిక్ యాక్టివిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ క్యాన్సిల్ ఎవ్రీ ప్లాన్ ఆఫ్ సాటన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడ. ఆగిపోయింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏదైనా నీ వల్లే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుడు పరీక్షిస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. దేవుడు అద్భుత కార్యం ఈ రాత్రి చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన
నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నేలయక నడిపింతు. గట్టిగా చప్పలు కొడుతూ ఆమె థ్యాంక్ యూ జీసస్. రెండు చేతుల పైకి చెప్పండి, వందనమే అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు భోజనం చేసి ఇంటికి వెళ్ళే వరకు రాదు. మీ ఆశ నిరాశ అయిపోద్ది. స్తోత్రం చెప్పండి. మొన్న మీటింగ్కి వెళ్తే పెద్ద గాలి స్టేజ్ ఎగిరిపోతుంది, వెనకాల ఎగిరిపోతుంది. ఓ గాలి అని వస్తుంది. హల్లెలూయా. మీరు గట్టిగా కేకేయండి, గాలి శబ్దం రాదు, ఏ శబ్దం రాదు అన్నా నేను. అందరు గట్టిగా కేకేసారు హల్లెలూయా అని, అంతే ఆగిపోయింది. అది ఆమె చెప్పండి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటి కోరుకుంటా, దేవుడు అనుమతించేది తప్ప దెయ్యం అనుమతించేది మన జీవితంలోకి రాకూడదు. హల్లెలూయా. వర్షం వచ్చినా పర్లా, అది దేవుడు పంపితే. ఆమెనన్నారా? ఒకరోజు నేను ఎక్కడ భీమదేవరపల్లి ఏంటది గుంటూరు దగ్గర సత్తెనపల్లి దగ్గర ఏ ఊరు భీమినేని వారుగుడు అనుకుంటా. ఆ ఊరిలో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పంటలు పండట్లా, వర్షాలు కూడా సరిగా రావట్లేదు. ఆ ఊరు వాళ్ళకి బాగా ఎప్పుడు చూసినా ప్రతి 3-4 సంవత్సరాలుగా పంటలు పండక దాని మీద ఆధారపడి అప్పులైపోయారు. వాళ్ళందరూ అప్పులైపోయి ఇల్లు కట్టుకున్నారు, అప్పులైపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ రోజున ఉదయకాలంలో 2 సహోదరులు సేవకులు కూటానికి వచ్చి విశ్వాసులే వాక్యం విని ఇంటింటికి వెళ్ళి ఒక మంచి దైవజనుడు వచ్చాడు. వాళ్ళందరూ కూడా మీటింగ్ రావాలంటే ఆ మీటింగ్ పిలుచుకొని వచ్చారు. ఆ మీటింగ్లో వాళ్ళందరూ కూడా చాలా ఆ ఎండిపోయిన భూమి, పంట లేని భూమి అని భయంకరంగా ఏడుస్తూ ఒక ఎండిపోయిన స్థితిని అనుభవిస్తుంటే నేను వాక్యం ఏం చెప్పానంటే, దేవుడు వర్షంలో వస్తాడు, దేవుడు సుడిగాల్లో వస్తాడు, ఇదిగో అని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట వాక్యం చెప్పిన తర్వాత వెంటనే చెప్పి, ఇదిగో ఈ దిక్కు నుంచి వర్షం మీ కొరకు మీ పంట పొలాల కోసం వస్తుంది అని చెప్తుండగానే వర్షం వచ్చేసింది. మీకు విషయం చెప్పిన, అది వర్షం రావాలి, అది కార్యం జరగాలి. ఆ వర్షంలోనే నిలబడి ఒక అరగంట వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత చాలామందికి ఆయిల్ వేసి అదే వర్షంలో ఉన్నారు. అదే వర్షంలో ఓ పక్కన పరమ నుండి వర్షం పడుతుంది, ఓ పక్కన ఆయిల్ వేసి ప్రార్థన చేశా. ఆ ఊరు వాళ్ళు ఎంత దీవించబడ్డారు ఆమెను చెప్పండి. వర్షం వచ్చినా పర్లా, అది దేవుడు పంపితే. ఆమెన్. ఎవ్రీ టైం వర్షం ఆపాలని నేను ప్రార్థన చేయను. హల్లెలూయా. దేవుడు పంపే వర్షం ఎందుకు వద్దనుకోవాలి మనం? ఆమెన్ అనండి. నా జీవమా సంక్షేమమా నీకే ఆరాధన. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నానండి, మీ జీవితంలో తప్పుడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు, రౌడీగా తిరుగుతున్నప్పుడు, తప్పుడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు, పాపపు కార్యాల్లో వెళ్తున్నప్పుడు, విపరీతంగా ఈ లోకంలో అల్లరి చిల్లర పనులు చేయడమే నీ జీవిత ప్రాణాధారంగా నడిపించబడుతున్నప్పుడు, హలో జీవము కలిగిన దేవుడు ఒకడున్నాడు, సర్వ సృష్టి అధినేత ఒకడున్నాడు, సృష్టికర్త ఒకడున్నాడు, తండ్రి అయిన వాడు ఒకడున్నాడు. తన రూపంలో తన పోలికలో చేసుకున్న మానవుడు విపరీతమైన వ్యతిరేకమైన పాప సంబంధితమైన లోక సంబంధమైన తన రౌడీగా అల్లరి చిల్లరిగా వ్యతిరేక మార్గాలు తిరుగుతుంటే చూస్తూ ఊరుకోడు, ఆపుతాడు. ఆమేనండి. హల్లెలూయా. ఈ రాత్రిని మనసారా కోరుకుంటున్నాను. ఎందరైతే అలాంటి పరిస్థితుల మధ్య ఈ రాత్రి ఈ ప్రాంతంలో లైవ్లో వాక్యం ఉంటున్న ప్రాంతాలలో ఉన్నారో, ఈ రాత్రే దేవుని వెలుగు వారి ప్రయాణాలను ఆపి వారి ప్రయాణాలను డైవర్ట్ చేయునుగాక. గట్టిగా ఆమె నేను చెప్పాలి. హల్లెలూయా. నా ప్రయాణాన్ని దేవుడు అలాగే ఆపాడు. ఫ్లైట్ ఎక్కుతానికి వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు దేవుడు వచ్చి బలమైన శక్తితో నాతో మాట్లాడి వెలుగుతో నన్ను తాకి, నా దేవుడు ఉదయకాల సమయం 5 గంటల ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు నీ ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళిపోతే, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే, నిన్ను పుట్టించిందెందుకు, నిన్ను పెంచిందెందుకు, నీకు జీవం ఇచ్చిందెందుకు, అపాయాల నుంచి తప్పించిందెందుకు, తల్లి గర్భంలో నిన్ను రూపించిందెందుకు, ప్రతిష్ఠించిందెందుకు, ఒక ప్రవక్తగా దేశానికి నిన్ను నిలబడితే ఈ ఫ్లైట్లెక్కి కార్లెక్కి ఇదిగో ప్రేమలంటూ బిజినెస్ అంటూ మాఫియా అంటూ తిరుగుతావని నా ప్రయాణ మధ్యలో నన్ను వచ్చి అడ్డుకున్నాడు. అయితే మాట చెప్తున్నాను, ఆ ఆటంకం నా జీవితానికి ఉజ్జీవంగా మారింది. యేసు నామములో అటువంటి ఆటంకాలు ఇక్కడ యవ్వన బిడ్డల కుటుంబాల జీవితాల్లో కలుగునుగాక. గట్టిగా ఆమేనండి. తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే సక్సెస్ అయిపోతావా? యేసు నామములో ఫెయిల్యూర్ నీకు ఎదురవునుగాక. ఆమేనండి. నీ ఇష్టానుసారంగా మార్కులు వెళ్ళిపోతుంటే టాప్ లెవెల్కి వెళ్తావు. యేసు నామములో ఆగిపోదుగాక నీ ప్రయాణం. అయ్యగారు ఆమేనన్నారా? హల్లెలూయా. దేవుడు
పౌలునే, సేవకుడైన పౌలునే ఆపాడు, ఆటంకపరిచాడు. ఎందుకో చెప్పనా? పౌలు వెళ్ళవలసిన గమ్యం ఒకటి ఉంది. పౌలుకు ఒక దర్శనం ఇస్తున్నాడు. ఆసియా వెళ్ళాలనుకుంటే పరిశుద్ధాత్మదేవుడు ఆటంకపరిచాడంట. ఆటంకపరిస్తే చాలా ప్రాంతాలు వెళ్ళడానికి ప్రయత్నించాడంట. ప్రయత్నిస్తే తర్వాత 8వ వచనంలో చదవండి, 7, 8 వచనాల్లో యేసు యొక్క ఆత్మ చెప్పండి అతనిని వెళ్ళలియలేదంట. ఆమేనంటారా? ఏం చేయలేదని చెప్పండి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలా. ఈ రాత్రి యేసు నామముని మనసారా కోరుకుంటున్నాను. వ్యతిరేక మార్గాలలో, ఇష్టానుసారమైన మార్గాలలో, పాపపు మార్గాలలో రౌడీలుగా బ్రతుకుతూ వెళ్ళడానికి వెళ్తున్న యవనస్తుల జీవితాల్లో అయినా, జీవితాన్ని పాడు చేసుకుంటున్న మార్గాల్లో వెళ్తున్న ఎవరి జీవితాల్లోనైనా యేసు నామములో అడ్డులు ఆటంకాలు కలిగి యేసు నామములో వారి ప్రయాణాలు మార్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అలా అడ్డుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళిపోయి ముసియా దాటిపోయి త్రోయకు వచ్చారు. త్రోయకు వచ్చి ఆ త్రోయలో పండుకున్నాడంట. పండుకుంటే అర్ధరాత్రి కలలో దర్శనంలో, ఆ త్రోయలో ఉన్నప్పుడు దర్శనములో ఒక వ్యక్తి వచ్చి పౌలు దగ్గర నిలబడ్డాడంట. ఆ వ్యక్తి ఏ ఊరు అంటే మాసిదోనియా వాడు వచ్చి 2 చేతులు చాపి ఇలా అంటున్నాడంట, పౌలు నాకు సహాయం చేయి, పౌలు నాకు సహాయం చేయి, పౌలు నాకు సహాయం చేయని సహాయం కోసం వేడుకుంటున్న ఒక వ్యక్తి యొక్క కేకలు దైవజనుడైన పౌలుకి వినబడుతున్నాయి. ఆమేన్. దైవజనుడు ప్రార్థన చేస్తుంటే, దైవజనుడు నిద్రపోతుంటే, కలలో ప్రార్థన చేస్తుంటే, దర్శనములో ఆరాధన చేస్తుంటే ఆ యొక్క ట్రాన్స్ రిలంలో సడన్ గా ఒక వ్యక్తి వచ్చి అయ్యా నాకు సహాయం చేయని సహాయం కొరకు ఒక ఊరిలో ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉండడం, ఆ కేక దైవజనుడు విన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ దర్శనం కలగగానే దైవజనుడికి అర్థమవుతుంది, ఓకే ఆ ప్రాంతానికి దేవుడు వెళ్ళమంటున్నాడు. ఎవరు ఆ ప్రాంతంలో ఇన్విటేషన్ ఇవ్వరా? ఏ సేవకుడు ఇన్విటేషన్ ఇవ్వలా, ఎవరు సేవకు మీటింగ్ పెట్టి పిలవలా, ఏ ఒక్కరు పిలవలా. డైరెక్ట్గా దేవుడే తన దూతని పంపించి దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నవారు సహాయము కొరకు, హెల్ప్ చేయమని, సహాయము కొరకు ఏడుస్తున్న వారు చాలా మంది ఉన్నారని అక్కడ చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైన దైవజనుడికి దేవుడే మమ్మల్ని పిలుస్తున్నాడు. ఆమేన్. దేవుడే మమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ మాసిదోనియా వెళ్ళాలని పిలిస్తే ఒక మాట చెప్పనా, 2 సెకండ్ ఆలోచించకుండా వెంటనే మాసిదోనియా వెళ్ళారంట. చప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దైవజనుడికి మీరు సహాయం చేస్తారని మీటింగ్కి రాలా, మీరు మాకు సహాయం చేస్తారని మీటింగ్ పెట్టలే, మీరు కానుకలు ఇచ్చి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారని మీటింగ్ పెట్టలే, లక్షల రూపాయలు పొందుకుందామని మీటింగ్ పెట్టలే. ఈ మీటింగ్ 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, డబ్బుల కోసం ఈ మీటింగ్ పెట్టలే. అలాగని ధనం కోసం కూడా ఎక్కువ చెప్పిన సందర్భాలు కూడా అస్సలు లేవు ఈ మీటింగ్స్లో. ఆమేన్ చెప్పండి. మొదట్లో దైవజనుడు అయితే కానుకలు కూడా పట్టను అన్నారు. నేనే దీవించబడ్డారు. వాళ్ళు విత్తనంగా ఏదైనా విత్తనం వేస్తే వారికి అది దీవెనగా మారుతుంది. ప్రేరేపించబడిన వారు వేస్తారు. నేనే దైవజనుల్ని ప్రేరేపించి ఈ కానుకలు పరిచర్య కూడా శక్తివంతమైన ఉద్యోగంలో పెట్టారు. కానీ దైవజనుడు అయితే కానుకలు కూడా పట్టలేదు మొదటి ఉద్యోగాల్లో. హల్లెలూయా. చేతి గట్టిగా ఆమేనండి. చాలా మంది అనుకుంటున్నారు ఈ దైవజనులు ఎందుకు వచ్చారు, ఈ పాస్టర్లు ఎందుకు వచ్చారు, సడన్ గా ఈ ఊర్లో మీటింగ్ ఎందుకు వచ్చారంటే చాలా మంది అనుకుంటారు వాళ్ళకి ఏదైనా సహాయం కోసం వచ్చారేమో, డబ్బుల కోసం వచ్చారేమో. నో 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 హియర్ ఐ యామ్ హియర్ ఫర్ నాట్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి సహాయాన్ని పొందుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు, నీకు సహాయం చేయడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. చెప్పులు కొట్టండి. పాస్టర్ గారు మీరు మాకు సహాయం చేయగలరు? యాస్, మీ అప్పులు తీర్చడానికి నేను సహాయపడగలను, మీ రోగం పోవడానికి నేను సహాయపడగలను, మీకు మార్గాలు తెరవడానికి నేను సహాయపడగలను, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగడానికి నేను సహాయపడగలను. ఏ ప్రొఫెట్ కెన్ బి ఎ హెల్పర్ ఫర్ యు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మహందూరా కడిలన ఎజ్రా 5వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు రాయబడి ఉంటుంది. పనులన్నీ ఆగిపోయిన పరిస్థితుల్లో, పనులన్నీ ఆగిపోయి ఏం చేయాలో తెలియక అధికారము చేత బలము చేత శత్రువు పనిని ఆపేస్తే ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు రాయబడి ఉంటుంది. చదవండి. ప్రవక్తలైన జకర్యా, ప్రవక్త అయిన హగ్గయి సహాయము చేశారంట. చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెఫరెన్స్ రాసుకోండి చాలు. ఒక దైవజనుడి భార్య అప్పులైపోయిన పరిస్థితుల మధ్య ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా? ప్రవక్త దగ్గరికి వెళ్ళి అంటుంది, హెల్ప్ మీ ప్రొఫెట్. ప్రవక్త గారు నాకు సహాయం చేయండి. జనరల్గా ఏముండే ప్రవక్తల దగ్గర ఏం లేవు. ప్రవక్త దగ్గర ఏదో ఉంటే సారేపతి విధవరాలు ఇంటికి ఎందుకు పోవాలా?
కెరీతు వాగు దగ్గర కాకులు ఎందుకు రావాలా? ప్రవక్త దగ్గర ఏం లేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ ప్రవక్త దగ్గర అభిషేకం ఉంది, ఆమేననండి. సూపర్ న్యాచురల్ అట్మాస్ఫియర్ క్యారీ చేస్తాడు, ఆమేననండి. ప్రవక్త మాట జీవం కలిగింది, ఆమెను చెప్పండి. ప్రవక్త పలికినది జరుగుతుంది, ఆమెను చెప్పండి. ప్రవక్త నీకు ద్వారాలు తెరవగలడు, చప్పట్లు కొట్టండి. ప్రవక్త ప్రవచనం పలికినప్పుడు ఎండిపోయిన స్థితి జీవంతో నింపబడుతుంది. ఎండిపోయిన ఎముకలు లెక్కింప సఖ్యము కానీ సైన్యంగా మార్చబడి బై ద ప్రొఫెసీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవచించగా ఒక ప్రవక్త. అందుకే యేసుక్రీస్తు పరిచయం కూడా జనములకు ఎలా కనబడింది చెప్పిన, ఇట్స్ ఎ ప్రొఫెటిక్ మినిస్ట్రీ లాగా. అందుకని యేసు శక్తి కలిగిన ప్రవక్తను రాయబడి ఉంది. అలాగే చాలామంది జనాలు యేసయ్యని ఇర్మియా అని, ఏలియా అని ప్రవక్తల్లో ఒకడని అనుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే యేసయ్య పలికిన మాట అలా జరుగుతూ ఉండేది. యేసయ్య జరగబోయి చెప్తూ ఉండేవాడు. యేసయ్య ప్రజలకు సహాయం చేశాడు. అందుకని ఆ పుస్తకాలు 10వ అధ్యాయం 36, 37, 38 వచనాలు రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ స్వస్థపరచుచు, మేలు చేయుచు, సంచరించుచు ఉండెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడిన వాడు, ఆమేనండి. సహాయం పొందుకోవడానికి రాలే, సహాయం చేయడానికి వచ్చి పక్కన వాళ్ళకి చెప్పండి, మనం సహాయం చేయక్కర్లేదు, ఆయనే మనకు సహాయం చేస్తారని చెప్పండి. మీరు ఏదైనా సహాయం మీకు కనుక మనసు ప్రేరేపిస్తే ఒక ఉజ్జీవం పెట్టండి, మీరు స్తోత్రం కలుగునుగా. మీరు సహాయం ఏం చేయక్కర్లేదు, మాకు ఆమేనండి. చేయకపోయినా పర్లేదు, హల్లెలూయా. మీ ఊర్లో కూడా ఇలాంటి ఉద్యమం ఒకటి పెట్టండి, పాస్టర్ గారిని కాంటాక్ట్ అవ్వండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనుక దర్శనం ఇస్తే, దేవుడు కనుక ఆ ఊరు రమ్మంటే పాకిస్తాన్ బార్డర్లో కూడా పెట్టేస్తాం. అక్కడ ఆమెనల్లా ఇంగ్లాండ్ వెళ్ళి పెట్టేసి వస్తాం, వేసి రక్తం చేయి ఆమెను చెప్పండి. నేను అందుకే ఒక మాట చెప్తాడు, డబ్బు ఉన్నోడు ఒక చోట చేస్తాడు, దర్శనం ఉన్నోడు ఏ చోట అయినా చేయగలడు. గట్టిగా ఆమెనానండి. దర్శనం ఉన్నోడు అది కొండ మీద అయితే ఏంటి, కొండ ముందు అయితే ఏంటి, ఆమెనానండి. దర్శనం ముందు ఎంత పెద్ద కొండ పని చేయదు, ఆ కొండ మీద టెస్ట్ వేసుకొని కూర్చున్నది కూడా పని చేయదు. 2 చేతులు పైకి అయితే చప్పట్లు కొట్టండి గట్టిగా. హెల్ప్. ఆ ప్రవక్త శిష్యుల బారి వచ్చి, హెల్ప్ మీ ప్రొఫెట్, అప్పులైపోయాను, నా పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోతున్నారంటే ఆ ప్రవక్త డబ్బులు నివ్వలా, ఆ ప్రవక్త అప్పులు తీర్చలా. కానీ ఆ ప్రవక్త ఏమన్నాడు చెప్పనా, నీ దగ్గర ఉన్న నూనె తీసుకో, అరువు తెచ్చుకో, కొన్ని పాత్రలు ఉన్న నూనె దానిలో పోయి అన్నాడు. ఎప్పుడైతే ప్రవక్త మాట ప్రకారము ఆ పని చేసిందో ఇంత నూనెగా మార్చబడింది. చెప్పలు కొట్టండి. వారి అప్పులు తీర్చబడగా మిగిలిన సమృద్ధి కలిగి, వారి అప్పులు తీర్చగా వారి బిడ్డల భవిష్యత్తు కొరకు కూడా ఆ ప్రవక్త పలికిన మాట ఉపయోగపడింది. ఆమేనండి. ఈ రాత్రి మీలో ఎంతమంది సహాయం చేయండి అని అడుగుతారో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలబడిన దైవజనుడి ద్వారా మీకు సహాయాన్ని పంపబోతున్నాడు. గట్టిగా ఆమేననాలి. ఒక కుంటోడు పేతురు, యోహాను సంగ్రామణ దోయాలయం మీదకి వెళ్తూ ఉండగా ఉదయకాల పగలు 3 గంటలకి ఆడు అడుగుతున్నాడు, అయ్యా ధర్మం చేయండి, దానం చేయండి. ఈ అయ్యగారులు ఇద్దరు ఏమన్నారు తెలుసా, వెండి బంగారములు నా యొద్ద. ఆడేమడిగాడు, అయ్యా అడిగాడు, వెండి ఎత్తాడో బంగారం ఎత్తాడు. ఎందుకంటే ఈ పాస్టర్ గారు ఇద్దరు చూస్తే చాలా పవర్ఫుల్గా కనబడుతున్నారు. జేబులు నిండా డబ్బులు, కారు వెనకాల డిక్కీల్లో డబ్బులు ఉంటాయి అనుకుంటారు. ఆమె చెప్పండి, హల్లెలూయా. వాళ్ళకి తెలియదు మన ఇద్దరి దగ్గర ఎన్ని ఉన్నాయో, స్తోత్రం కలుగును గాక. కానీ చూడడానికి ఎలా కనబడతా ఉంటే, ఎంఎస్ పాల్ గారు ఎన్ని మీటింగ్లు పెడుతున్నారంటే, ఎంఎస్ పాల్ గారి దగ్గర మినిమం మిలియన్స్ అన్న ఉండుంటాయి. ఆమె అన్నానండి, అన్నందుకైనా ఉంటాయి. హల్లెలూయా. జాషువా గారు రెడ్ కార్ వేసుకొచ్చారు, వెనకాల పరిచారకులు బ్యాగులు పట్టేసుకుంటారు, పరిగెత్తేస్తారు అనుకుంటే ఈ కాటూరులు అనుకుంటారు, అబ్బబ్బబ్బా పాస్టర్ గారికి మనం ఏం కానివ్వక్కర్లేదు, ఆయన కారు నిండా డబ్బులే. ఆమె నన్ను వండుడుగా. జనరల్గా ఏం లేవో చెప్పిన, వెండి బంగారములు మా యొద్ద లేవు, నాకు కలిగినదే ఇచ్చుచున్నానని చెప్పి ఆ కుంటితనంలో ఉన్న వ్యక్తికి చెయ్యి పట్టుకొని నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగానే అతని కుంటితనం పోయింది. 2 చేతులు పైకెత్తి చప్పలు కొట్టండి. ఈ రాత్రి నేను ప్రవచించి చెప్తున్నాను, నువ్వు ఆశ పడగలిగితే ఏ ప్రొఫెట్ కెన్ హెల్ప్ యూ టు రైజ్ అప్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా మందికి అర్థం కాదు. ప్రొఫెటిక్ రీలంలో ఎలా జరిగించబడుతుందో అర్థం కాదు. ప్రవచనాత్మకమైన పరిధిలో ఎలా జరిగించబడుతుందో అర్థం కాదు. ప్రవక్త ఎలాంటి అభిషేకాన్ని, అట్మాస్ఫియర్ని క్యారీ చేస్తారో చాలా మందికి అర్థం కాదు. జనరల్గా అనుకుంటారు వచ్చిన దైవజనుడు ఎవరో, వచ్చిన అభిషేక్తుడు ఎవరో అర్థం కాదు. ఒకసారి చూడండి, అగబు అనే ప్రవక్త ఫిలిప్ అనే దైవజనుడి ఇంటికి వెళ్తే తనకి 4 కూతుర్లు ఉన్నారు. 4 ప్రవచించే వాళ్ళు అయ్యారు. అబ్బా, మీరు ఎంత శాపంగా ఉన్నారండి ఆయన. హల్లెలూయా. అగబు అనే ప్రవక్త దైవజనుడు ఫిలిప్ ఇంటికి వెళ్ళగానే 4 కూతుర్లు ఏమైపోయారు చెప్పండి,
ఎన్నో ప్రొఫెటిక్ ఇంపార్టేషన్ జరుగుద్దా అని చెప్పండి. ఈ రాత్రి యేసునామములో అవన్నీ జరుగును గాక. ఆ దర్శనంలో నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మీరు ఎన్నో పరిస్థితుల మధ్య, ఎన్నో విపరీతమైన వ్యతిరేక శక్తుల మధ్య, సైతాను చేత, బంధకాల చేత, సంఖ్యల చేత, రోగముల చేత, అప్పుల చేత, ఈ రాత్రి పాప బంధకాల చేత, పాప వ్యసన కట్లు చేత, త్రాగుడు చేత, వ్యభిచార మత్తులో పడిపోయి, పోర్నోగ్రఫీకి లోనైపోయి, అక్రమ అన్యాయ భయంకరమైన పరిస్థితుల మధ్యలో నువ్వు నరకానికి వెళ్ళిపోతుంటే, నువ్వు భయంకరంగా నష్టపోతూ ఉంటే, కోల్పోతూ ఉంటే, జీవంలోనికి వెళ్ళలేకుండా నీ జీవితం పాడైపోతుంటే, ఈ రాత్రి ఎందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు చెప్పనా? నీకు సహాయపడడానికి. అలాంటి వారు ఉంటే 2 చేతులు పైకెత్తి ప్రభువుతో అడగండి, ప్రభువా నాకు సహాయపడండి. అడగండి, ప్రభువా నాకు సహాయం చేయండి. చేయాలి గట్టిగా చెప్పండి, చెప్పండి, యేసయ్యా నాకు సహాయం చేయండి. దైవజనులు కూడా అడగండి, ప్రవక్త గారు నాకు సహాయం చేయండి, సహాయం చేయండి అని మీరు అడిగితే, ఈ రాత్రి ఐ కెన్ హెల్ప్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ ట్రబుల్స్. ఈ రాత్రి నీ సమస్య నుంచి బయటికి రావడానికి నేను నీకు సహాయం చేయబోతున్నానని ప్రభు తన హస్తాన్ని చాపి ఉండగా, దైవజనుడు నీ పక్షాన మాట్లాడుతూ ఉండగా, ప్రార్థన చేయొచ్చు ఉండగా, హస్త నిక్షేపణ చేయొచ్చు ఉండగా, చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి నెక్స్ట్ లెవెల్లో జరగబోతుంది. నీకు రిబా కఠారా శాఖల గట్టిగా అదే కాటూరు అబ్బాయి ఇదే మెసేజ్ కనుక ఆఫ్రికాలో చెప్పుంటేనా, హల్లెలూయా, ఆఫ్రికాలో ప్రవక్త నాయన జాషువా గారు ఈ పాటికి ఏమైపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఇది తెతోగ్రాల్లో చెప్తున్నాను. అందుకని దేవుడు నన్ను ఈ ప్రాంతాల కోసం నిలబెట్టుకున్నాడేమో, ఈ ఇండియా కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం. ఎందుకంటే ఈ మూమెంట్ కోసం కష్టపడుతున్న వారు ఉన్నారు, కానీ అణిచివేసేవారు చాలామంది ఉన్నారు. ఇదే కనుక నేను కనుక ఆఫ్రికాలో వెళ్తే యేసునామములో వెళ్ళుదును గాక, ఈయన కూడా వచ్చుదురు గాక. హల్లెలూయా. అంతే కదా, ఆరోని గడ్డం అంచుల్లో ఉన్న దాన్ని లాక్కెళ్ళిపోతున్నాడు అయ్యగారు. హల్లెలూయా. సౌత్ ఆఫ్రికా వెళ్ళబోతున్నాను నేను. ఆమెని చెప్పండి. ప్రార్థన చేయండి, మీ అందరూ ఆమెనని చెప్పండి. ఖత్తర్, దుబాయ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆమెనని చెప్పండి. మీరు ప్రార్థన చేస్తే అయ్యగారు ఎంఎస్ పాల్ గారిని కూడా లాక్కెళ్ళిపోతా. హల్లెలూయా. జైలుకి వెళ్ళినా, జపాన్ వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళాలి. హల్లెలూయా. రమేష్ అన్న ఒకరోజు నా దైవజనుడికి ప్రాఫెసీ చెప్పాను, జైలుకి వెళ్తాం మనమని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కూడా మెసేజ్ అదే, జైలు మెసేజే. స్తోత్రం. ఏమైందో రేపు ఏడకు పోతామో అర్థం కావట్లేదు. మళ్ళీ ఉద్యోగం తర్వాత ఈ నెలలో ఉద్యోగాలు ఏం పెట్టలేదు, వచ్చే నెల కూడా ఏం ప్లాన్ వేసుకోలేదు. దేవుడే సహాయం చేయను కాక. నీ పక్కన వాళ్ళకి షేక్ అని చెప్పండి, దేవుడు నీకు రాత్రి సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో కూర్చో. ఆ దర్శనంలో అడుగుతున్నాడు, సహాయం చేయి అని అడిగితే వెంటనే ఆ దైవజనుడు ఖచ్చితంగా ఇక్కడ సువార్త ప్రకటించబడాలి, ఇక్కడ ప్రజలు రక్షించబడాలి, ప్రజలు విడిపించబడాలి, ప్రజలు బంధకాల నుంచి విడిపించబడాలి, వీరందరూ కూడా సహాయం కోసం వేడుకుంటున్నారని వెంటనే త్రోయను విడిచిపెట్టి అక్కడి నుండి ఫిలిప్పులోనికి అడుగు పెట్టారంటే చప్పలు కొట్టండి. నేను అంటున్నాను, ఆ ఒక్క దర్శనం ఫిలిప్పులో ఉజ్జీవాన్ని రగిలింపజేసింది. చప్పలు కొట్టండి. ఆ ఒక్క దర్శనం మాసిదోనియాలో ఉజ్జీవం రగిలింపజేసింది. చప్పలు కొట్టండి. ఆ యూరప్ ఖండంలో, ఆ మాసిదోనియాలో దైవజనుడు ఫిలిప్పు ప్రకటించిన ఆ ఒక్క సువార్త యూరప్ ఖండం అంతా విపరీతమైన ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నాయి. యూరప్ ఖండంలో నుంచే ఏమండి, ఆ ఇంగ్లాండ్ లో నుంచే ఇండియాకు సువార్త అందింది. చప్పలు కొట్టండి. ఆ ఇంగ్లాండ్ లో నుంచే చైనాకు సువార్త అందింది. చప్పలు కొట్టండి. ఆ ఇంగ్లాండ్ ఎక్కడుందంటే యూరప్ లో ఉంది. ఆ యూరప్ ఖండానికి ఈ దర్శనం చేత వెళ్ళిన దైవజనుడు ఎవరో చెప్పిన, దైవజనుడు పౌలే గారు ఒక్క దర్శనం పట్టుకొని ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడు. మాసిదోనియాలో, ఫిలిప్ లో ఖండాలు ఖండాలే ఉజ్జీవం రగిలింది. నేను ఈ రాత్రి చెప్తున్నాను, దర్శనం కలిగి అడుగు పెడితే ప్రాంతాల ఉజ్జీవం కాదు, ఖండాల ఉజ్జీవం, దేశాల ఉజ్జీవం, రాష్ట్రాల ఉజ్జీవం కలుగుతుంది. పాస్టర్ గారు మాసిదోనియాలోనే అడుగు పెట్టింది, ఫిలిప్పులోనే అడుగు పెట్టింది. కానీ ఆ ప్రాంతం నుంచి సువార్త ఇండియా వచ్చింది, చైనా వెళ్ళింది, అనేక ప్రాంతాలకు సువార్త ఆ ప్రాంతంలో వారి ద్వారా బయటకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. 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 అందుకని సేవకులకు ఒక మాట సజెషన్ చెప్తున్నా, బీ ఇన్ ద స్పిరిట్, వాక్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ఉండండి, ఆత్మలో నడవండి. ఏ సెకండ్ చిన్న పాయింట్, చిన్న దర్శనం, చిన్న మాట, చిన్న కళ, ఒక్క దర్శనం మనం పొందుకుంటే చాలు, అది జీవితం మొత్తం ఖండాల ఉజ్జీవానికి ఉపయోగపడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రొఫెసైజ్, ఈ రాత్రి భారతదేశంలో ఉన్న సేవకులు ఇటువంటి దర్శనముతో కదులుదురుగాక. ఖండాల, రాష్ట్రాల, దేశాల ఉజ్జీవం కోసము నా ఆంధ్ర తెలంగాణలో ఉన్న దైవ జనులు యేసు నామములో కదులుదురుగాక. వందల వేల లక్షల ప్రజల సహాయం చేయడానికి సేవకులారా గెట్ రెడీ. ప్రాంతాలలో ఉన్న ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
ప్రాణము వెళ్ళి వారిని స్వస్థపరచాలి, వారికి అద్భుతాలు జరగాలి, వారిని లేవనెత్తాలి, వారిని గాయాలు కట్టాలి, వారి గుడ్డలు బాగు చేయాలి. సేవకులారా, ఈ రాత్రి కూడా సిద్ధంగా ఉండండి. ఇక్కడకు వచ్చిన ప్రజల గుండెలను కట్టబడుతున్నాం. చప్పలు కొట్టాలి. గాయాలు కట్టబోతున్నాము, దుర్గాలు కూల్చబోతున్నాము, విరగొట్టబోతున్నాము, పెళ్ళగిచ్చబోతున్నాము, నాటబోతున్నాము, కట్టబోతున్నాము, పడత్రోయబోతున్నాము. ఈ రాత్రి ప్రజలరా, నీకు శుభవార్త. ఒక్క దైవజనుడు అడుగు పెడితే అన్ని కార్యాలు జరిగినాయి. 1 2 3 4 5 6 ఇక్కడ 7 దైవజనులు ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టండి. మీ చరిత్ర మారబోతుంది, మీ స్థితి మారబోతుంది. ఈ సమయం మీ రోగం పోబోతుంది, మీ వ్యాధులు పోబోతున్నాయి. ఈ సమయంలో ఏ వ్యసనాల చేత బంధించబడ్డావో, వదిలిపెట్టలేకపోతున్నావో, దైవ శక్తి నీ మీద విడుదల కాబోతుంది. హల్లెలూయా. వెంటనే వెళ్ళిపోయారు ఆ ప్రాంతం. వెళ్ళిపోతే ఆ ప్రాంతంలో ఫిలిప్పు పట్టణానికి వెళ్ళారు. ఆ ఫిలిప్పు పట్టణంలో నది తీరాన సరే ప్రార్థన చేసుకుందామని అక్కడికి వెళ్ళారంట. ఆమె నేను చెప్పండి, జాగ్రత్తగా 2 మాటలు చెప్తాను. ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారంట. సువార్త పని మీద వెళ్ళారు కదా వీళ్ళు. సువార్త చెప్పడం ప్రారంభించారంట. పౌలు మాట్లాడుతున్నాడు. ఆ నదీ తీరాన మరి కొంతమంది స్త్రీలు ఉంటే ఆ స్త్రీలతో వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి, ప్రార్థన జరుగుతేమో, ఏదైనా చిన్న మీటింగ్ ఆడదామేమో, చిన్న గాస్పెల్ కూటికి ఆడదామేనని నదీ తీరానికి వెళ్ళారంట. అక్కడ వెళ్ళి కొంతమంది ఎవరో వ్యక్తులు అక్కడ కూర్చున్నారు, స్త్రీలు. వారితో సువార్త ప్రకటిస్తున్నారు, తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా తన సాక్ష్యాన్ని చెప్తాడు. ఆమె నుంచి చెప్పండి. అది కోర్టులో నిలబడినా, అది బోట్లో నిలబడినా, అర్థమవుతుందా? అది ఎక్కడ నిలబడినా ఆయన ఒకడు ఖచ్చితంగా చెప్తాడు, తన సాక్ష్యాన్ని చెప్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అక్కడ నిలబడి తన సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. రాయబడలేదు అక్కడ, బట్ నేను చూచాను పౌలు సేవా పరిచర్యలో వెరెవర్ హి స్టోడ్, ఎక్కడ నిలబడి ఉన్నాడో అక్కడ ఖచ్చితంగా ఎవరితో అయినా, ఏ రకంగా అయినా సువార్తలో తన సాక్ష్యాన్ని, యేసుక్రీస్తుని ఖచ్చితంగా చెప్పకుండా వెళ్ళాడు ఆయన. ఆమె నేను చెప్పండి. హల్లెలూయా. తన సాక్ష్యాన్ని మొదలు పెట్టాడంట. ఇదిగో, నేను ఒక రౌడీ చిట్టులా బ్రతికేవాడిని. హత్య చేయడం, మనుషుల్ని కొట్టడం, వాళ్ళు కొడితే వచ్చిన డబ్బులతో హ్యాపీగా గడపడం, ఇది నా జీవనాధారమై ఉన్నది అని తన సాక్ష్యాన్ని పలుకుతున్నాడంట. దాంట్లో 2-3 మాటలు మీకు అపోస్తల కార్యముల గ్రంథంలో 26వ అధ్యాయంలో నేను 2-3 మాటలు, ఆయన సాక్ష్యంలో 2-3 మాటలు చెప్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెప్తాడు. ఒక మత పిచ్చివాడు, బహు నిష్ట కలిగిన తెగ, ఒక కొల పిచ్చి కలిగిన వాడు అని చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, నేను ఒక మత పిచ్చివాడిని, నేను ఒక కుల పిచ్చి కలిగిన వాడిని. ఆ తర్వాత పరిసయ్యుడుగాను ప్రవర్తించినట్లు చెప్పగలరు. 9వ వచనం చదవండి. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని తన సాక్ష్యం చెప్తున్నాడు. ఎలా బ్రతికాడు జాగ్రత్తగా వినండి. తను ఎలా బ్రతికాడో, తను ఎలాంటి వాడో, తను ఎలాంటి పరిస్థితుల్లో నిలబడి ఆ సువార్తను చేస్తున్నాడో, ఏ రకంగా ఎందుకు ఆ సువార్తను చేస్తున్నాడో తన టెస్టిమనీ ప్రకటిస్తున్నాడు. ఆ టెస్టిమనీలో ఒకటి చెప్తున్నాడు, నేను మత పిచ్చి కలిగినోడిని, నేను కుల పిచ్చి కలిగినోడిని. మన మతంలో బహు నిష్ట కలిగిన తెగలో ఎంత నిలబడ్డాడంటే, ఆ మతము కోసము ఆ గ్రంథాలలో ఉన్న యేసును కూడా చూడలేక కళ్ళు మూసుకుపోయిన ఒక వ్యక్తి, మత పిచ్చి. ఈ రోజున భారతదేశంలో ఎక్కడ చూసినా ఈ మతం 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 ఇది వినబడుతుంది. ఎక్కడ చూసినా అంతా మతమే. నేను అంటున్నాను, అందరికన్నా డేంజరస్, ఉగ్రవాది కన్నా డేంజరస్ మతోన్మాది. ఉగ్రవాదైనా ఒక రకంగా మాట్లాడితే కనికరించబడతాడేమో, కానీ మతోన్మాది మతం కోసం నిలబడినాడు, కనికరించబడ్డాడు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన, మతం కోసం బైబిల్లో రాయబడి ఉంది. ఈ మతం కోసం అంట వాళ్ళు ఏదైనా చేయడానికి నిలబడతారంట. ఆమె నేను చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
మనల్ని చంపేస్తారు, మనల్ని పాడు చేసేస్తారు, మనల్ని ఏ రకంగా మతం కోసం ఏ విధమైన పనులు చేయడానికైనా వారు తెగించిన వారుగా నిలబడతారని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పాలా, కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పాలా. ఈ మతం పేరిట చాలామంది ఈ దినాల్లో ఎక్కువ మంది మనకు కనబడుతున్నారు. ఈ మతోన్మాదులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళ కోసం మనం ఏం భయపడక్కర్లా, కొంచెం జాగ్రత్తగా నడిపించబడాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఈ మతం కోసం అంట వాళ్ళు మనల్ని చంపేసి మనల్ని పాడు చేసేసి, ఇదిగో ఈ మన దేవుని కోసం చేస్తున్నాం, ఈ మతంలో మనం మంచి చేస్తున్నాం, మనం ఇది కనుక చేస్తే మనుషుల్ని చంపితే మనుషుల్ని హింస చేస్తే మనకు పరలోకం వస్తుంది, మనకు దేవుని రాజ్యం వస్తుంది, మనకు అందమైన అమ్మాయిలు వస్తారు, మంచి మద్యం వస్తుంది. చాలామంది ఏం చేస్తారు ఉగ్రవాదులకు ఎలా ట్రైనింగ్ ఇస్తారు చెప్పనా? యవనస్తులు 16, 18, 19 మీకు కనబడతారు. ఆడపిల్లలందరూ కాక ప్రజలను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. శాపం మన బిడ్డల మీద పడకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయడానికి వ్యతిరేకంగా చేయడం ఆశ్రమం నుండి సూర్య తేజుకుంది మార్గం అన్నాడంట పౌలు. ఎవరు నువ్వు ప్రచాడు దేవుణ్ణి, ఎలా బాధచాడు దేవుణ్ణి, ఎలా బాధ పెట్టాడు దేవుడు నడిపి బాంధత్వాల్లో ఉంటున్న మనచీపు తెచ్చుకొని సంతాపాన్ని కలుగు చేస్తున్న మానవుడు, తప్పిపోయిన కుమారుడు తను తప్పు తెలుసుకున్న తర్వాత మాట్లాంటాడని చెప్పనా? నువ్వు ఆడే అబద్ధం, నువ్వు మాట్లాడే తప్పుడు మాటలు, నువ్వు చూసే అశ్లీలమైన దృశ్యాలు, నువ్వు చేసే ప్రతి అపవిత్రమైన పని, నువ్వు వెళ్ళే ప్రతి అపవిత్రమైన మార్గము, నువ్వు త్రాగేడా సహోదరుడా పనుల్లో 100 కోట్లు